ఇది 2026లో వచ్చిన దృశ్యం 3. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామా. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా అవైలబుల్ ఉంది. రన్ టైం అప్రాక్సిమేట్లీ 2 గంటల 39 నిమిషాలు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, పర్లేదు. ఇంకా ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే దృశ్యం 1, 2 చూడగల దృశ్యం 3 చూస్తే ఏం అర్థం కాదు. సో 1, 2 చూసి దృశ్యం 3 చూస్తే బాగా అర్థమవుతుంది నా ఫీలింగ్. ఈ ఫ్రాంచైజ్లో ఎమోషనల్ వెయిట్ మొత్తం ప్రీవియస్ పార్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే కొన్ని ఫ్రాంచైజ్ ఉంటాయి. వాటి సక్సెస్కి రీజన్ హీరో కాదు, ఫైట్స్ కాదు, ఎలివేషన్స్ కాదు. ఒక సింపుల్ క్వశ్చన్, నెక్స్ట్ ఏం జరుగుతుంది? దృశ్యం ఫ్రాంచైజ్ ఎగ్జాక్ట్లీ ఆ కేటగిరీ. జార్జ్ కుటీ అనే క్యారెక్టర్ని మనం ఫస్ట్ పార్ట్ నుంచి ఫాలో అవుతున్నాం. పోలీస్ని మనం మోసం చేసి ఫ్యామిలీని కాపాడుకునే ఆర్డినరీ మ్యాన్ స్టోరీ అని స్టార్ట్ అయిన ఫ్రాంచైజ్ ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఫైనల్ గేమ్కి రీచ్ అయింది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే మేకర్స్ క్లియర్గా చెప్తారు, జార్జ్ కుటీ లైఫ్లో చాప్టర్ క్లోజ్ అయిపోలేదు, పాస్ట్ మళ్ళీ తిరిగి వచ్చింది. ఈసారి స్టేక్స్ ఇంకా ఎక్కువ. ఒక సైడ్ లా, ఒక సైడ్ ఫ్యామిలీ, మధ్యలో జార్జ్ కుటీ ఇంటెలిజెన్స్. ఈ కాన్ఫ్లిక్ట్ మీద సినిమా మొత్తం నడుస్తుంది. నాకు పర్సనల్గా బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే స్క్రీన్ ప్లే. జీతూ జోసెఫ్ మళ్ళీ ఆడియన్స్ అండర్ ఎస్టిమేట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్లో స్లోగా క్లూస్ వేస్తూ ఉంటాడు, మనం క్యాజువల్గా చూస్తాం. కానీ సెకండ్ హాఫ్లో ఆ క్లూస్ అన్నీ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అబ్బా ఇది అక్కడ కోసమా అనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని ట్విస్ట్లు ప్రెడిక్టబుల్గా అనిపించినా కొన్ని రివీల్స్ మాత్రం జెన్యున్గా వర్క్ అయ్యాయి. సో ఇంతవరకు మీకు రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మోహన్ లాల్ గురించి సపరేట్గా చెప్పాలి. హీరోయిజం అంటే స్లో మోషన్లో 50 మందిని ఎగరేయడం కాదని మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఒక లుక్, ఒక ఎక్స్ప్రెషన్, ఒక సైలెంట్ రియాక్షన్తో టెన్షన్ క్రియేట్ చేయడం అంటే జార్జ్ కుటీ క్యారెక్టర్ స్పెషాలిటీ. ఈ పార్ట్లో కూడా అదే స్ట్రెంత్ కంటిన్యూ అయ్యింది. కానీ సినిమా పర్ఫెక్టా అంటే కాదు, కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. ఎందుకంటే ఫ్రాంచైజ్ ఇప్పటికీ 2 పార్ట్స్లో మేజర్ సర్ప్రైజెస్ యూజ్ చేసేసింది. కాబట్టి థర్డ్ పార్ట్లో సస్పెన్స్ కన్నా ఎమోషనల్ క్లోజర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. కొన్ని సీన్స్ లెంత్ ఎక్కువ అనిపిస్తాయి, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ రెపిటేటివ్గా ఫీల్ అవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం టెన్షన్ని బాగా క్యారీ చేసింది. కెమెరా వర్క్ సింపుల్గా ఉంటుంది కానీ స్టోరీకి సర్వ్ చేస్తుంది. మాస్ ఎలివేషన్స్, కమర్షియల్ సాంగ్స్, కామెడీ ట్రాక్స్ ఏమీ లేవు. ప్యూర్ స్టోరీ బేస్డ్ థ్రిల్లర్. ఫైనల్గా చెప్పాలంటే మీరు దృశ్యం 1 and 2 ఫ్యాన్స్ అయితే ఇది కంపల్సరీ వాచ్ చేయాల్సిందే. ఫ్రాంచైజ్కి డీసెంట్ క్లోజర్ ఇస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ లవర్స్కి డెఫినెట్లీ వర్క్ అవుతుంది. కానీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే జార్జ్ కుటీ ఫైట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పటికే ఎంటర్టైనర్స్ పడిపోతాయి. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 8 out of 10. స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, సాలిడ్ పర్ఫార్మెన్సెస్, సాటిస్ఫైయింగ్ కంటిన్యూషన్. ఫస్ట్ పార్ట్ మ్యాజిక్ని టచ్ చేయకపోయినా ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయని థ్రిల్లర్. మరి మీకు దృశ్యం 3 ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. జార్జ్ కుటీ మళ్ళీ లాని అవుట్ స్మార్ట్ చేశాడా లేక ఈసారి లా గెలిచిందా? మీ ఒపీనియన్ షేర్ చేయండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.